ఇంకా చాలా వివరణ ఇచ్చారు. ఈ జగత్తునంతటిని కరుణతో చూచేటువంటి కన్నులు కలిగిన వారందరికీ నా యొక్క వందనములు. అంతేగా లిఫ్ట్ ఇచ్చినోడు గిఫ్ట్ ఇచ్చినోడికి కాదు వందనాలు, అప్పిచ్చినోడికి కాదు. ఆ స్థాయి చాలా గొప్పది. కాబట్టి మీరందరూ మంచి కీర్తన వినాలని, ముఖ్యంగా తల్లులకి నా విజ్ఞప్తి అంటే, నాన్న కీరవాన్ శబరిమలలో కట్టేది, శబరిమలకి వెళ్ళే రోజు కట్టేది ఇరుముడి, మీరు మాత్రం వాయుముడి. ఆ మీనింగ్ మళ్ళీ అడగండి, ఇప్పుడు అడగకూడదు. సో పిల్లలకి సార్, నా తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మామూలు తల్లులు ఏం చేస్తుందంటే, ఇప్పుడు వంట అంటే గూగుల్ తల్లులు, మీరు గూగుల్ తల్లులు అయితే పర్వాలేదు కానీ జొమాటో తల్లులు కాదుగా. గరికపాటి వారు మొన్న కలిశారు చిత్తూరులో. గరికపాటి వారు ఏమంటారు, మా అమ్మాయి మీకు తెలుసా, మీరు వచ్చేసరికి ఆర్డర్ పెట్టేస్తుంది. ఏర్పడిందమ్మా, మా అమ్మాయి ఎంత గ్రేట్ అంటే మీరు వచ్చేసరికి ఆర్డర్ పెట్టేస్తుంది. ఒక పక్కన జొమాటో విత్ టమాటో, జొమాటో విత్ టమాటో, స్విగ్గీ ఇస్ ఫెలోమేటిక్ పిగ్గీ. ఏంటి ఆడపిల్లలు ఎలా తయారయ్యారంటే, మజ్జిగ వండడం వచ్చు. నేను మజ్జిగ వండుతాను, మజ్జిగ వండుతారండి, మీకు తెలుసా? అసలు మధ్య మధ్య పానీయం సంప్యాను, మధ్య మధ్యలో మజ్జిగ సంప్యాను. ఖచ్చితంగా పిల్లలకి వంట రావాలి. వంట వస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఓ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు సర్వైవ్ అవుతారు. ప్రతిసారి సెల్ ఉండదు, ప్రతిసారి తల్లి ఉండదు కదా. సెల్ల తల్లిలో ఛార్జింగ్ ఉండద్దు, నీ దగ్గర డబ్బులు ఉండద్దు కదా. ఎవ్రీ డే ఈజ్ నాట్ సేమ్. అన్ని రోజులు మనవి కాదు. మా పెద్ద స్వామి వారు ప్రభుపాద వారు చెప్పారు, లెర్న్ 5 things వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. వాట్ ఇస్ దట్? ప్రీచింగ్, సింగింగ్, కుకింగ్, డ్రైవింగ్, ప్లేయింగ్. Learn these 5 things. It's good for the devotees. If you know how to cook, you can cook for Krishna. But how can I drive? You ask your father. You can drive. First you can drive with the car, later real car. Otherwise Tesla is there. No, your father will get it for you. Okay, you don't need to worry about the money. He can do many. Okay, you are like, you looks like a honey. You can do many. Okay, మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మెల్బోర్న్లోనే ఎక్కువ ఉన్నాను, 8 days అట్లా, 1 week అట్లా. తర్వాత బ్రిస్బేన్, సిడ్నీ వెళ్ళాను. నానా ప్లీజ్ సైలెన్స్, వాయుడి. సో అక్కడ వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ, నాకు ఎలా అనిపించిందంటే, ఈ వినాయక చవితి రోజు మొత్తం అంతా జర్నీయే. థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఏదో కష్టపడి స్నానం చేసి, మరి మగ్గులు బకెట్లు ఎవడ పెట్టడగా, దీనిపైన మూత, అదే నాకు దాత. ఆ తర్వాత చదువుకున్న గీత, అది నా రాత. సో ఆ మూతతో గంగేసి, యమునేసి, గోదావరి, సరస్వతి ఎట్లా స్నానం చేసి, అక్కడ ఆ థాయిలాండ్ ఎయిర్పోర్ట్, దానిపై సువర్ణ భూమి కదా, మీరు వెళ్ళిన వాళ్ళకి చూస్తారు. అక్కడ చక్కగా పాల సముద్రం, రాక్షసులు ఒక పక్కన, దేవతలు ఒక పక్కన, పైన మహావిష్ణువు, ఆ మధ్యలో ఆ సర్పం భలే బాగుంటుంది. కింద సర్పం, పైన విష్ణుమూర్తి దర్పం, చాలా బాగుంటుంది. అక్కడే దండం పెట్టుకుని ఏదో నేను చదువుకుని ఫ్లైట్ ఎక్కాను. మొత్తం వినాయక చవితి రోజు నో అన్నం, నో దాన్నం, అన్నం లేదు, దాన్నం లేదు. రాత్రికి చేరాను మెల్బోర్న్. వెళ్ళాక స్నానం చేసి దండం పెట్టుకుని ఏవో పండ్లు తిన్నాను అనుకోండి. మరి ఆ ఫ్లైట్లో ఇచ్చేవేం తినం కదా, వాళ్ళు ఏవో ఇస్తారు, ఎక్కువ జంతువులే ఉంటాయి. నాకు వాటర్ తప్పితే వాళ్ళ దగ్గరికి పనికి వచ్చేది ఏముండదు. ఆ నీళ్లు తీసుకున్నాం, మేము తెచ్చుకున్నది ఏదో మామ అనిపించు. అయితే విషయం ఏంటంటే, మనం ఈ పాల సముద్రం టాపిక్ ఇందాక మాట్లాడే, మనం ఈ పాట పాడేసుకుని బాగుంది అనుకుని వెళ్ళిపోకండి.
జస్ట్ అలా బ్రీఫ్గా చెప్పేస్తాను. మనకి ఇంత మంచి అమ్మ ఉంది, భయం లేదు అని అన్నమయ్య అష్యూరెన్స్ ఇస్తున్నారు. మంచి అమ్మ ఎవరు? ఆవిడ మన్మధుడికి అమ్మ, కాబట్టి అందానికి తక్కువ లేదు. చంద్రుడికి సోదరి, కాబట్టి సొంపు కళలకు తక్కువ లేదు. ప్రపంచమంతా నా కుటుంబం అనుకునే లక్కీయెస్ట్ ఫెలోస్ ఎవరంటే హిందువులు మాత్రమే. పిల్లలకి అంత దూరంలో రిలేషన్ ఉంటుంది. ఎవరు రామని పిలుస్తారు పిల్లలకి అన్నం తినిపిస్తూ? కిందన్న నువ్వుకు అతను మామ ఎలా అయ్యాడు? అందరినీ కలుపుకుంటాం మనం. ఆ మామ ఎలా అయ్యాడంటే ఇక్కడ చెప్తున్నారు, సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడికి ఈవిడేమవుతుంది? అక్క. మనకే అమ్మ. అమ్మ తమ్ముడు మనకేమవుతాడు? ఎంత లెక్కండి! ఎవరైనా చెప్పగలరా? అంత దూరంలో రిలేషను మనకుంది. అది మనకి రక్ష. ఈవెన్ వీ హ్యావ్ రిలేషన్ ఇన్ కక్ష కదా. సో అన్నమయ్య అంటున్నాడు, అంత గొప్ప తల్లి మనకుంది. మన్మధుడికి అమ్మ, చంద్రుడికి సోదరి, అందమైనటువంటి అవయవాలు కలిగిన ఈ తల్లి మనకి ఆశీర్వచనం చేస్తుందని చెప్పి రెండో చరణంలో ఈవిడ ఎవరి కూతురు అని అడుగుతాడు. ఎవరి కూతురు అండి ఈవిడ? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఆ తల్లి సముద్రంలో పుట్టింది. ఆవిడ సముద్రుడికి ఎంత గంభీరత్వంలో ఈవిడికి ఉంది. అలా అని మీరు కంగారు పడకండి. ఆవిడ లోకాలకి తల్లి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. అమ్మ గంభీరంగా ఉంటే దగ్గరికి ఎలా వెళ్తామండి? అలా అనుకోకండి. తలపలోక మాతయట దయ మరియే మరుదు. ఈవిడ దయ ఎంత అని చెప్పలేము. ఈవిడ లోకానికే తల్లి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. ఈవిడ ఎందులో కూర్చుంటుంది? జలజ. జలంలో పుట్టినది ఏంటి? కమలం. మరి కమలం ఎంత చల్లగా ఉంటుందో ఈవిడ చల్లదనానికి అంతు లేదు. కొలది మీరా ఈ చూడి కుడుతనంచాలి. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అందుకని ఈ అమ్మకి శోభానే అన్నారు. అనమే ఆఖరి చరణం చాలా ఫన్నీగా ఉంటుంది. అమర వందితయట అట్టే మహిమమే మరుదు. అన్నమయ్య గడుస్తుగా మాట్లాడతాడు. ఈవిడ ఎవరి చేత నన్ను తలుపులేసాను అన్న? ఈవిడ ఎవరి చేత సేవించబడుతుంది? ఎవరి చేత? అమరులు అంటే దేవతల చేత సేవలు పొందుతుంది. అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట. ఈవిడ ఎవరికి చుట్టం? అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. ఈవిడ అమృతానికి చుట్టం కాబట్టి ఈవిడ దగ్గర ఆనందానికి కొదవలేదు. తమితో శ్రీ వెంకటేశుదానే వచ్చి పెండ్లాడే. ఎవరు పిలవలేదు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రండి అని టెంప్ట్ అయ్యి వెంకటేశ్వర వచ్చాడంట. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి. మా అమ్మ చాలా ఎంగండి, అందుకే వెంకటేశ్వర టెంప్ట్ అయ్యి వచ్చాడండి. ఇటువంటి అమ్మ మాకుంది, మాకేం భయం లేదు. చూడండి అమ్మ, చూడండి. చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ, చక్కగా పాడండి అంటూ అన్నమయ్య మనకి ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి మనందరం ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైనా పిలిస్తే ఎలా వెళ్ళిపోవాలో చెప్పారు మా గురువు గారు. గోరు పోయింది. ఇఫ్ యూఆర్ ఏ పాజిటివ్, ఇఫ్ యూఆర్ ఏ డివోటీ, గోరు పోగానే కృష్ణ సపోజ్ టు యూ టేక్ మై ఫింగర్ బట్ యూ అడ్జస్ట్ విత్ మై
నెయ్యి అంటాడు. యాక్చువల్గా వేలు తీయాలి, గోరుతో చేసా లవ్ యూ కృష్ణ అంటాడు. అది వేలు తీసేస్తే యాక్చువల్గా నువ్వు చేయి తీసేయాలి, వేలుతో చేసా లవ్ యూ కృష్ణ అంటాడు. చేయి తీసేస్తే యాక్చువల్గా తల తీసేయాలి, చేతితో వదిలేసామంటాడు. అదే తల తీసేస్తే వస్తున్నాను రెడీగా ఉన్నాడు. అది ఫైన్. ఎక్కడ పాజిటివే, ఎక్కడ పాజిటివే. చూడండి ప్రహ్లాదుని ఎక్కడ రాని హరి స్తంభమ్మన కంబమ్మన గల్డే చిక్కిని గిక్కిని ఎటకారంగా మాట్లాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఈ పిల్లవాడు ఏం చెప్పాడు మీకు తెలుసు. ఎందుగలడందు లేడని సందేహం వాళ్ళు చెప్పండి, చెప్పండి. కెమెరా తీకిరా చెప్పండి, కెమెరా తీయడు మావాడు చెప్పింది. ఇట్లా అయినా చెప్పరా? వచ్చు కదా మా విన్నాక చిన్నప్పుడు చెప్పండి. నేను మైక్ పక్కన పెట్టు చెప్పండి. 1 2 3 తప్పు వచ్చినా పర్లేదు, మూడు వీడియో ఆపేమండి ఆపే చెప్పండి. అంతే అంతే అమ్మయ్య పరీక్ష పాస్ 35. ఏం బాగలేదు అమ్మ, మీ ఫీల్ అవ్వకండి. తప్పు అయినప్పటికీ వాడు భగవంతుడు ఫీల్ అవ్వడం. శ్లోకమైన పద్యమే. సో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు, కొట్టాడు అని వచ్చేసాడు, వచ్చేసి అది తీసేశాడు. దాని ముందు సీన్ ఏంటి? సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు అని చెప్పారు. యాక్చువల్గా భగవంతుడు అనుకున్నాడంట, వీళ్ళ అన్నం చంపాడు కదా వరాహ రూపంలో, వీడు బాగా మదగజంలాగా మత్తిక్కున్నాడు, వీడిని చంపాలి, సింహరూపం ధరించాలని ఆయన వేషం వేసుకుంటున్నాడంట. నర సింహం అదే తొడుక్కుంటాడు. ఈసారి అంతకుముందు గదతో చంపాడు కదా ఆయన్ని, ఎవరిని? వాడిని, హిరణ్యాక్షుడు. ఈసారి నేను వస్తా అని చక్రం వచ్చిందంట. లేదు లేదు నేనే అని గద వచ్చిందంట. గదా చక్రం వస్తే ఈయన అన్నాడు ఓ అన్నాడంట. ఈయన ఎలాగే అంటాడు, గజేంద్ర మోక్షంలో చూడలేదేంటి, దగ్గరికి వెళ్ళాక ఎలా అంటాడు, మళ్ళీ మా అన్నయ్య పిలుస్తాడు సీనియర్స్ని అని అనుకున్నాయంటివి. ఈయన అసలు వాటిని లెక్క పెట్టలేదు. ఈసారి మీరు నా పరువు నిలబెట్టాలి అని గోళ్ళతో చెప్పాడంట. గోళ్ళు తొడుక్కుంటూ గోళ్ళతో చెప్పాడంట, ఇదిగో సీనియర్స్ అని కాదని మీకు ఛాన్స్ ఇస్తున్నాను, నా పరువు నిలబెట్టాలని. అంటే ఇవన్నా ఏంటి పరువు నిలబెట్టేది? మేము 10 మంది వాడు చుట్టే వాడుకుంటే పంచప్రాణాలు ఏం సరిపోతాయి? ఎంత అంటే కవితాత్మకంగా చెప్పడం. అలా అని ఆ గోళ్ళు నన్ను రక్షించుగాక అంటారు. అలా నరసింహస్వామి అలా ఆ రాక్షసుని సంహరించడం దేనికంటే వాడు లోకాలని పీడిస్తున్నాడు. ఇప్పుడు మతపాపిడి ముఠ హిరణ్యాక్షుడు సేమ్. మీరు చూడండి, మీరు కావాలి చూడండి, నాన్న చచ్చిపోతే తలకూరి పెట్టడానికి వీడు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? వాళ్ళ నాన్న కథం, వీడు మారింది మతం. నాన్న నేను అడిగాను వాడు ఎవడో ఫోన్ చేశాడు నాకు ఎక్కడి నుంచో, ఏమంటే మీరు మతం ఎందుకు మారారన్న అంటే నేను పరలోకం అన్నాడు. సరే మరి మీరు ఈ మతంలోకి వెళ్ళేసరికి మీ నాన్నగారు బతుకున్నారా చచ్చిపోయారని? చచ్చిపోయారండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు అన్నా. ఆబ్వియస్లీ నరకం అన్నాడు. అంతేలే సార్, మిమ్మల్ని పుట్టించి చదివించి మీకు ఫ్యూచర్ ఇచ్చిన మీ నాన్నకి, మిమ్మల్ని టీచర్ని చేసిన నాన్నకి ఆ మాత్రం హెల్ ఉండాలి సార్. మరి నేను కామెంట్ చేశానంటే చేయనండి, పాట పాడానంటే పాడనా? గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఏంటండి అంతా కొంచెం లాజిక్ ఉండదా? ఎంత మహాత్ములు పుట్టారండి. శరీరాన్ని కోసిచ్చాడు శిబి చక్రవర్తి, ఒంటిని ముక్కలు చేసి ఇచ్చాడండి. మహనీయుడు పుట్టిన నేలలో పుట్టాం మనం. వీళ్ళందరూ వెనకానికి వెళ్ళిపోతారు, వాడు ఎవరో నమ్మకపోతే. ఇదే గాడ్ అలా ఉంటాడా? గాడ్ అంత మూర్ఖుడా? భగవంతుడు ఎంత మంచోడంటే మన శాస్త్రం ధర్మం చెబుతుంది. ఒక పక్షి చిన్న ఓ పావురం పిట్టను తొలుస్తూ వచ్చింది. అది రెక్కలాడిగించుంటూ గుడి చుట్టూ తిరిగింది. ఆ తిరిగినప్పుడు ఆ గుడి గోపురం పైన ఉన్నటువంటి మట్టి కొంచెం తొడవబడింది. దానికి మోక్షం. ఎందుకని? నువ్వు తుడిచేవు అని. అది దేవుడు అంటే, అది శాస్త్రం అంటే.
గివ్ ద బిగ్ హ్యాండ్ టు అవర్ స్క్రిప్చర్స్. ఇది వెంకటాచల మహత్యంలో చెప్పారు. పక్షిని తరిమితే తప్పించుకోవడానికి అది గిరగలా తిరిగితే ఆ మట్టి ఏదో కొంచెం దొరపబడితే దానికి మోక్షం. నా సేవ చేసింది ఇది, అది గాడ్. అది మానేసి వాడెవడో వచ్చును, వాడెవడో సచ్చును, వాడెవడో కాచును, లీటర్ 500. ఏంటి సార్ ఇది? రక్తం. ఏంటి సార్? ఎక్కడ చూసినా రక్తం రక్తం రక్తం. పాయసం తాగాలి, లేకపోతే పానకం తాగాలి, లేకపోతే తీర్థం తాగాలి, లేకపోతే పాలు తాగాలి. రక్తం తాగడం ఏంటి సార్? ఆలోచించండి. మనం రోజులు పెరిగే కొద్దీ బీ కైండ్, నాట్ బ్లైండ్. కైండ్నెస్ పెరగాలి. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. వాడిని ఎలా పిలవాలి? ఒక అక్షరంతో ఓమని, 32 అక్షరాలతో హరే కృష్ణ హరే రామ అని, ఎన్ని పేర్లతో అయినా పిలవచ్చు. అబ్బే నువ్వు నమ్మకపోతే, ఈ పేరుతో పిలవకపోతే వాడు నిన్ను వేసేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎంత మూర్ఖత్వం అండి. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి, ఆ మూఢ మతాల నుంచి ఈ సృష్టిని, ఈ భూమిని రక్షించవలసిన బాధ్యత హిందువులుగా మనందరి మీద ఉంది. మనం ఏమైనా తిట్టక్కర్లేదు, కనీసం ఆలోచించాలి, చెప్పిన కొన్ని అయినా ఆచరించాలి. కుదిరినప్పుడు పక్క వాళ్ళతో ఈ విషయాలు చర్చించాలి. ఇంక 24 గంటల్లో వదిన లలిత జ్యువెలర్స్ కనిష్క అనుష్క అంటే అలాగా బుద్ధత్వను చెబితే నవ్వుతారు కానీ ముసలిది జపం చేస్తుంది. ఎప్పుడు 2006లో విన్నాను. ముసలి జపం చేస్తే దేవుడు వచ్చాడు. దేవుడు ఇప్పుడు నేను వచ్చానా? మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారండి? గౌరవంగా రాగానే కారు దగ్గర నిలబడి దండ వేసి నన్ను రిసీవ్ చేసుకుని సన్మానం చేసి ఎంత గౌరవం చేసి, నేను రాగానే ఆ కౌడ హైతు అని చూస్తే ఏమైపోతామండి మేము? ఎందుకు వచ్చావురా అనిపిస్తుందా? కొంచెం అనీజీగా ఉంటుంది కదా. దేవుడు రాగానే ముసలిదే ఎలా చూస్తుంది? ఏం చేస్తాడు పాప ఆయన? తప్పదు కదా ఆయనకి. అందుకని ముసలి నీకు మోక్షం నాకు వచ్చాను అది అంది. అంటే చక్రవాకం సీరియల్ అవుతుంటే టీవీకి అర్థంగా నిలబడింది. మోక్షం అంట మోక్షం. చక్రధారి వద్దు, చక్రవాకం కావాలి. అట్లా ఉండదు మనతో. ఇప్పుడు కొత్త సీరియల్స్ నాకు తెలియదు. 2006 మాటలు పురాణికి బాత్. సో అందుకని మనం ఆనందంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. ఇందాక ఒక అల్లరి కథ చెప్పేస్తాను, సరదాగా చెప్పుకుని మంత్రం చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను. 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఖచ్చితంగా అలా ఫాలో అవడానికి ఈ 10 రోజులు బాగా తినేయండి. బాధ్యత 19, 29 వేసేయండి, ఫుల్ వేసేయండి. ఆ రోజు మూసేయండి. ఎవరు నాకు కాదంటే వేసేయండి. ఓకేనా అమ్మ? సరదా. సో ఒకరి ఇంటికి ఎవడు వచ్చాడు, ఇందాక వచ్చినాడు అయిపోయాడు కదా. ఇది పార్ట్ 2, యమ పార్ట్ 2. ఎవడో వచ్చాడు, మంగళపుడి. అలా చేయకు, వాళ్ళ ఇంటి పేరండి. అంటే మన హోమ్ మినిస్టర్ పేరు కూడా అది, ఆ ఏపీ హోమ్ మినిస్టర్ ఇంటి పేరు. సరే, ఈ వస్తే వీడు సార్ మా ఇంటికి వచ్చాను అన్నాడు. టైం అయిపోయింది వచ్చాను అన్నాడు. ఏంటి 2025 అయిపోతుంది, డిసెంబర్లోకి వచ్చావు, అప్డేట్ అవరా? అలా వచ్చాడు సడన్గా. ఓ ఫోను పాడు మెసేజ్ ఏమన్నక్కలే అన్నాడు. ఎవడు? వీడు. అంటే ఇప్పుడు అన్నాడు, ఒరే మేము ఎప్పుడు డే టు డే అప్డేట్ అవుతూ ఉంటాం, నీకు డేస్ అయిపోయినప్పుడు చెప్తుంటాం అని మెసేజ్ పెట్టారు నీకు అన్నాడు. ఎక్కడ పెట్టారు? 1 మినిట్. ఎక్కడ సార్? 10 అయింది. ఎక్కడుంది మెసేజ్? వాట్సాపా అన్నాడు. సెల్లో పెట్టలేదా, తల్లో పెట్టాను. అర్థం కాలేదండి అన్నాడు బ్రహ్మానందలాగా. అంటే ఎక్కడ పెట్టావు? మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండాలి? నలుపు. 40 దాటికి ఏమైంది? తెలుపు. దాని అర్థం ఏంటి? నా నుంచి పిలుపు, నీకు వద్ద మలుపు. నువ్వు గాడ్కి దగ్గర అవరా? గాడిది కొడక నీకు తెలుపు చేస్తే నువ్వు గాడ్రేజ్కి దగ్గర అయ్యావు. గాడ్రేజ్ హెడ్ డై బిఫోర్ ఐ డై. నేను నీకు రంగు మార్చింది ఎందుకురా? తెల్లబడ్డ వేసేస్తారా అని చెప్పి తెలుపు నీకు మలుపు కోసం ఓ పిలుపుగా పంపించాను. తిరగచ్చు, చెప్పచ్చు. నువ్వు ఫస్ట్ మెసేజ్ నెగ్లెక్ట్ చేసావు. రెండో మెసేజ్ ఏంటి?
పళ్ళు రాలిపోతాయి వేధవ. అమ్మ తిట్టలే, టీచర్ తిట్టలే, పళ్ళు రాలిపోతుండే. పళ్ళు రాలగానే మనోడు వెంటూ పారదాడు ఎంటారు. అవునా? అయిపోయిందా? 2. మూడో మెసేజ్ ఏంటి? మన ధర్మాన్ని ఆచరించకుండా మనకు అడ్డం పడే వాటిల్లో ఫస్ట్ ఉండే చర్మం. ధర్మమా చర్మమా అంటే మనం చర్మమే అంటాం. ఇది లూజ్ అయింది, వీడు లూజుగాడే. దీన్ని వేరే దేశానికి వెళ్ళి టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి ఇది బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతాడు. ఇది ఫైనల్. అవునా? కాబట్టి ఎవడు వచ్చేదో మధ్య మాట్లాడుకో, అడుగుచ్చు ప్లీజ్. నువ్వు పాడైపోతే పర్లేదు, నాన్న కూడా పాడి చేయలేదు. డోంట్ డివేట్. మనం ఖచ్చితమైనటువంటి విషయాల్లో ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పడం దీని ఉద్దేశం. అందుకే లోపల ఏం పెట్టుకోకండి, లోపల ఆయన్ని పెట్టుకోండి. పెట్టుకోవాలంటే పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి? చాలా ఈజీ అండి. మీరేం పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, తపస్సులు ఏం చేయగలరు. చాలా సులభంగా ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. అంతే. ఈ హరే కృష్ణ మంత్రాన్ని రోజు 10 నిమిషాలు జపం చేయండి. ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే బయటికి వెళ్ళండి. బొట్టు పెట్టుకోవడం అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పడం. మనం ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి వాళ్ళం, ఇంత గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళం. చక్కగా మంత్రం చేయండి. మీకు కార్డు, ఏకాదశి పేపర్ ఇవ్వబడుతుంది, అలాగే గొర్రెల పేపర్ కూడా ఇవ్వబడుతుంది. అది ఎందుకు బాబు అంటారేమో, అది ప్రశ్నించడానికి. మనం ఊరికే గుడ్డిగా ఉండకూడదు, గుడ్డి గొర్రెల్లాగా. గొర్రె తెలుసుగా, ఓ గొర్రె వెళ్తే అని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. అలా కాకుండా లాజికల్ భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అర్జునుడితో, బాబు నేనన్నా కృష్ణుడు అన్నాడు. వీడు నాకు చూశాడు నా వంగలపొడి, ఆయనేమో అనుకుని అది ఇంత కోటింగ్ అయిపోయింది కదా అందుకని పాప. అర్జున యథేచ్ఛసి తదా కురు. నేను చెప్పాల్సిన, నేను ఇవ్వాల్సిన లెక్చరు, నేను ఇవ్వాల్సిన పిక్చరు ఇచ్చాను, నువ్వు ఆలోచించుకుని అడుగు వెయ్యి అన్నాడు. నేను చెప్పించేయలేదనుకో, అది లేదండి, అది వేరే పుస్తకాలు తెలుసు కదా, ఎడారి 1, 2. ఆ దేవుడు నమ్మకపోతే నరకమే పొగరం. అది మనకు లేదు. నువ్వు ఆలోచించు, నువ్వు థింక్ చేసి స్టెప్ వేయి. ఇది కృష్ణుడు చెప్పింది. కాబట్టి మన యొక్క ఫ్రీడమ్ని పాడు చేయనటువంటి, ప్రపంచ శాంతికి మూలమైనటువంటి ఈ సనాతన ధర్మాన్ని పాటించవలసిన, ప్రచారం చేయవలసిన బాధ్యత కలిగిన వాళ్ళలో మనం ఉన్నాం. భగవంతుడు మనకి మిగిలిన వాళ్ళకంటే బాగా ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు, ఒళ్ళు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మంచి సెల్ల కూడా ఇచ్చాడు, దిల్లు కూడా ఇచ్చాడు మీకు. లేకపోతే ఎందుకు కూర్చుంటారండి పెద్ద ఎక్కడ. కాబట్టి మీరు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలా మీరు కూర్చోండి. మామూలు కబుర్లు చెప్పుకుంటారో ఇలా వారానికి ఒకసారి కూర్చుని రామాయణం తీసుకుని, లేదా భగవద్గీత తీసుకుని, భాగవతం తీసుకుని ఒక్కొక్కరు ఒక శ్లోకం చదివి వెళ్ళిపోండి అంతే. కాబట్టి మళ్ళీ మామూలు కబుర్లు చెప్పుకోండి. గీత మన కలుపుతుంది, భాగవతం మన నిలుపుతుంది. అందుకని పుస్తకం వనిత పరహస్తగతం గత. చిన్నప్పుడు మాకు నారా వెంకటేశ్వరరావు గారు 90లో ఒక మాట వచ్చింది, చిరిగిన చొక్కా ఆయన తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. ఇప్పటికీ పుస్తకాలు పిచ్చ. నమో నారాయణి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, వేలూరు. నన్ను తీసుకెళ్ళాను. అమ్మని ఏమన్నా అడగండి అన్నారు. అమ్మ అంటే ఇక్కడ స్వామీజీ. నేను ఏమడిగాను అనుకుంటున్నారు? నాకు ఉన్నది ఒక్కటే డిజైన్, నా దగ్గర బోల్డ్ 2 పుస్తకాలు ఉన్నాయమ్మా, అవన్నీ చదవాలి, నాకు టైం దొరికేటట్టు చేయండి అనిపెట్టి. నేను అడిగింది అది అక్కడ స్వామీజీ నామని. కాబట్టి మీరు చదవగలిగిన వాళ్ళందరూ తెలుగో, ఇంగ్లీషో, హిందీయో, ఏ భాషలైనా చదవండి. అలాగే మీరు వంట చేస్తుంటారు, ఆ వంట చేసేటప్పుడు చక్కగా ఓ లెక్చర్ పెట్టుకుని వంట చేయండి. రామాయణమో, భగవద్గీతనో, భాగవతం అలా వింటూ వంట చేస్తే మీ హృదయం పులకిస్తూ ఉంటుంది. ఓ మంచి కీర్తన వింటూ వంట చేస్తే మీ హృదయం ఉల్లాసంగా ఉంటుంది. ఆ ఫుడ్ డివైన్ అయిపోతుంది. తిట్టకూడదు కానీ
అసలు కొందరు స్నానం చేయరు. ఇల్లు అతికిస్తే మా అమ్మ వాళ్ళు ఎవరో, ఆయన టీచరు, ఆవిడేమో ఫ్యూచరు. ఇంకదే రాత్రి వేసుకున్న ఏకవస్త్రము ఎరిగిందిగా. రాత్రి అయితే వీళ్ళు 90 బ్యాచ్, 90 బ్యాచ్, 90 ఏ పొద్దున్న దాంతోనే అన్ని కృత్యములు, కాలకృత్యములు, గృహ కృత్యములు, వంట కృత్యములు, ఇంకా నో పూజ. 9 అలా పంపేసి ఇవి టిఫిన్ తినేసి టీవీ చూసి మళ్ళీ దాని మీద వంట చేసి అది కూడా తినేసి బట్టలు ఉతికేసి మధ్యాహ్నం 3 4 స్నానం చేసి అప్పుడు బయట ఒక ఉయ్యాలుంటే ఆడ కూర్చుని ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం ఇలాంటి వాళ్ళకి కొంప అతికిస్తే పాపం మనకొస్తుంది శాపం. మా అమ్మతో చెప్పింది. గదైందా? దీపం పెట్టే వాళ్ళకి ఇవ్వాలి కానీ కొంపతికి ఇలాంటి వాళ్ళగా కదా. అందుకని స్నానం చేయాలి, దండం పెట్టుకోవాలి, దీపం పెట్టాలి, చూడుకో నమస్కారం చేయాలి. చక్కగా చిత్తూరు నాగయ్య గారి సినిమా చూడండి, త్యాగయ్య సినిమా. ఆవిడ ఎంత బాగా పాడుతుందో, జై కృష్ణ తులసి జై కృష్ణ తులసి. అసలు ఆ తులసి చుట్టూ తిరుగుతూ. అందుకని చక్కగా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి మంచి లక్షణాలు? ఆవు చేలో వేస్తే ఎక్కడ మేద్ది? గట్టి మేద్దేంటి? కాబట్టి ఖచ్చితంగా అమ్మ నాన్న వాళ్ళకి నేర్పించడం అంటే ఉపన్యాసం ఇవ్వడం కాదు, కూర్చోబెట్టి లెక్చర్ ఇవ్వడం కాదు. యూ మస్ట్ మూవ్ లైక్ ఏ పిక్చర్. మీరు గుట్టెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటారు, మీరు గాజు చేసుకుని వాళ్ళు వేసుకుంటారు. మన ఆడపిల్ల ఎలా తయారైపోయారు? గాజులు బరువు. గాజులు బరువు. పిల్లలకు చెప్పాలి, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అందుకే 3 మర్చిపోకూడదు: కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేకపోతే ఫట్. మీరంతా ఫిట్. ఈ కార్యక్రమం హిట్ అమ్మా. కాకపోతే నాకు అర్థం కాదు. అందుకని ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ బుక్ మీకు తర్వాత పంపిస్తాను. చక్కగా మంత్రం చెప్పేసి వెళ్దాం. ఒకసారి మన బియ్యం బస్తా నిలబెట్టండి. ఏంటి బియ్యం బస్తా అండి? అర్థమైంది కదా. మామూలుగా మన కుర్చీ దొరికితే ఏం చేస్తాం? ఇలా పడేస్తుంటాం కదా. కూర్చోండి సార్ కూర్చోండి అంటే ఇలా పాడేయకుండా ఇలా ఊరికే స్ట్రైట్గా పెట్టి చక్కగా ఈ మంత్రం చెప్పేస్తాను. చాలా అన్యాయం, మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాను కదా. మీరు ఇంతసేపు ఉంటారని అనుకోలేదు. మీరు చాలా ఓపికగా ఉన్నారు. దోశలు మిమ్మల్ని పిలుస్తున్నాయి కదా. నాకు తినే ప్రోగ్రాం లేదంటే మిమ్మల్ని ఏమో అన్యాయం చేశాను, దీనికి అన్నిదా భావించొద్దు. చక్కగా ఈ మంత్రం చెప్పి వెళ్ళిపోదాం నాన్న. థ్యాంక్ యూ నాన్న. 1 month కూడా అయిందా మనం కలిసి? హార్ట్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాన్న మీ నెంబర్ నా దగ్గర ఉంది గురువుగారు అన్నాడు. మరి ఫోన్ చేయలేదే నాన్న అంటే అన్నాడు. అని గురుజీ పిలుస్తాను, ఆ కొండాపూర్ అన్నాడు. సో అది కొండాపూరు, నువ్వు బంగారు కొండ, నేను ఉంటాను నీకు అండ, నువ్వు పాతే జెండా, అదే మన జెండా అంటే 1 month. నేను వీడు ఎవరితో కొండాపూర్ వెళ్తాం అంటున్నాడు మా హేమంత్. ఎవరంటే చెప్పాడు. నేను నెంబర్ ఇచ్చాను కానీ తర్వాత కనెక్టివిటీ ఏంటో తెలియలేదు. నువ్వని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఇంత తొందరగా ధనుర్మాసంలో నేను చాలా మంచి వాళ్ళ మధ్య గడిపాను. ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్ విత్ ఆల్ ఆఫ్ యూ. రియల్లీ యూ టూ. థ్యాంక్ యూ. అందరు మాత్రం చెప్పేసి వెళ్దాం నాన్న. ఇది నాకు చిన్నప్పుడు నేర్చుకున్నది, చాలా బాగుంటుంది. నమస్కారం మాత్రం పెట్టండి, కళ్ళు తెరిచి చెప్పండి. ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి నవ్వు వస్తుంది. రియల్లీ. నారాయణ నారాయణ. నాకు ఈ మైక్ బాగా నచ్చిందండి. ఎంత మంచి గొంతున్నా పాయసం బాగా ఉండేవు. ఆ గ్లాస్ పాడైపోతే ఆ పాయసం వేస్ట్, తెగలం కదా. సో అందుకని నన్ను ఎవరన్నా పిలిస్తే ఫార్మాలిటీస్ ఏంటి అని అడిగేది ఎవరో. చాలా సింపుల్ రా, మాట్లాడడానికి మైకు, వినే వాళ్ళకి లైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు, వితౌట్ ఎనీ స్ట్రైక్. అంతే. చాలా బాగుంది, చాలా సంతోషం. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా.
చప్పట్లు కొడుతూ చెప్పండి. చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు కొడుతూ. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు, మీకు అట్లో నలుసు. శ్రీమద్రమణ గోవిందా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సారీ ఫర్ టూ లేట్ అండ్ డిలే. థ్యాంక్ యూ. సో యువర్ దోషాస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరందరూ ఈ బృందావనం ఈ ఏకాదశి పేపర్ ఈ ప్రసాదాలు తీసుకోవాలి. ఒకసారి అవన్నీ ఇక్కడ పెట్టాను అమ్మ. అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. సార్ రాధాకృష్ణ బాగున్నారా? అమ్మ బాగున్నారా? సార్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు శత జయంతి వత్సరం, వీరు ఇక్కడే ఉంటారు సన్నానగరే. సంఘ్ శత జయంతి భాగంజీ వస్తున్నారు, ఏమన్నా చెప్తే చెప్పేది. ఈ ఏడాదికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఏడాదంతా హిందూ చైతన్య యాత్రలు నడుస్తున్నాయి. హిందూ జాతిని జాగృతం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సర్సంఘ చాలక్జీ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికీ మన హైదరాబాద్కి కొన్నిసార్లు వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు కూడా మళ్ళీ వస్తున్నారు. వచ్చి సాధు సంతువులతో అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఎలా చేసి హిందూ చైతన్యం ఎలా చేయాలి అన్న దాని మీద ఒక కార్యక్రమం హైటెక్స్ లో చేస్తున్నారు. దానికి ప్రత్యేకించి మన స్వామీజీని కూడా ఆహ్వానించారు. సరసంఘ చాలక్జీ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మన సమాజానికి ఏ విధంగా మార్గదర్శకం చేయాలి, సమాజం లోపలికి వెళ్ళి ఏ విధంగా చైతన్యం చేయాలి అన్న దాని మీద ఒక దిశానిర్దేశనం చేస్తారు. కాబట్టి మనందరం కూడా స్వామీజీ చెప్పిన మాటలు, అమూల్యమైన మాటలను విన్నాం మనం. ఇప్పుడు అవన్నీ కూడా ఆచరణలో తేవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ నా ఆనందం అదే, నేను అప్సెట్ అయ్యానుగా, దొరికిందా కొన్ని అంటే అందరికీ చాలుగా పెద్ద సంచిన్న వీడే దీని మీద స్టాంప్ కొట్టాడు. నేను దీని మీద స్టాంప్ ఏమిటంటే, మీరు నవ్వుతారు, ఈశ్వరుడు మీరే చదవండి, ఇక్కడ ఏముందో స్టాంప్ ఏం కొట్టిందో చదవండి. చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీతను చదివి అంటే మీరు శ్లోకం అడిగారు. యాక్చువల్గా మా మనవరాలు, ఆమె 10 ఏళ్ళు, గత 6 నెలలు ఉంటాయి అనుకుంటాను, భగవద్గీత రోజు సాయంత్రం ఆమెకు ఒక 1 అవర్ చెప్తున్నారు. దాంట్లో రోజు నిమగ్నమైంది, రోజు శ్లోకాలు చదువుతుంది అని అనుకున్నాను. ఇందాక మీరు శ్లోకాలు అడిగినప్పుడు తనతో ఒక రోజన్నా ఒక 1/2 అవర్ గడిపింటే నాకు ఒక శ్లోకం వచ్చేది, అది పాడింటే కనీసం తృప్తిగా ఉంటుంది. అందుకే నా మనవరాలకి మెసేజ్ పెట్టాను రమ్మని. అది తొందరగా నిద్రపోతుంది. యాక్చువల్గా పాప 8:30 కల్లా పడుకుంటుంది, పొద్దున్న 5:30కి లేస్తుంది. ఆమె నిద్రపోయిందని మా కొడుకు చెప్పారు. సో అది బాధపడ్డాను అనమాట. సో కనీసం ఎందుకంటే మాకు గురుమూర్తిని మాకొక మా అభయ హిందూ సేనకి ఆర్ఎస్ఎస్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ అబ్బాయికి 6 ఏళ్ళు, ఇప్పుడు 7 వచ్చుంటాయి. వాడు 3 years ఉన్నప్పటి నుంచి చాలా పెద్ద గొంతు, ఐస్ క్రీమ్ వెళ్ళదని మైకింగ్ వేసి అనుకుంటాం అలా చెప్తారు. అంత గట్టి గొంతు. వాడు తెలుగులో చెరికింజప్పడు శంఖ చక్ర యుగములు చేదో ఈ సంధింపడే
పరివారం వేడ భగవతి ఇదంతా చెప్పేస్తాడు వాడు. ఎలా వచ్చునా అని అడిగారు. నేనే ఇటు కూడా చూసి నేర్చుకున్నాను. ఊరికే మీ నాన్న చెప్పుంటాడన్న. వాళ్ళ నాన్నుండి అన్నా నేను అట్లే అన్నా. ఊరికే మీ నాన్న చెప్పుంటాను. వాళ్ళ నాన్నుండి లేదు గురించి వాడే నేర్చుకున్నాడు, వాడికి వచ్చి నాకు రాకపోతే మళ్ళీ ఎవరన్నా ఉతుకుతారు, నేను కూడా నేర్చుకున్నాను. అలాంటి పిల్లలు కావాలి. అదే మీ పిల్లలకి గీత నేర్పండి. నేను సరదాగా అంటాను. ఏం చెప్తా అంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ become a తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ become a రాత. అందుకని గీత చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. 4 AM బిర్యానీ తిన్నాడు, యుక్తాహార విహారస్య ఇంత మాట్లాడాను కదా. నేను ఏమిటి నైట్ నో బైట్, మహా తాగితే గ్లాస్ పాలు లేకపోతే నీళ్లు కొంచెం తేనె అంతే. నో ఇది అందుకని నో సన్ నో ఫన్ నో బన్. ఇది నేను డీసెంట్, తేడా వస్తే వైలెంట్, బట్ ఐఎమ్ ఏ సెయింట్, ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ది సెంట్ ఫ్రమ్ బృందావన్. ఇప్పుడు రాస్తాడు, ఇది చాలా బాగుంటుందండి. బృందావన్ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం. సో మామూలుగా మీరు తినే ప్రసాదం మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ఇది ముక్కు ప్రసాదం అండి. మీరెవరు నాకు బాకండి. అలాగే మీ అందరికీ ఇవి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఎంతమంది మంచి వాళ్ళ మధ్య ధనుర్మాసాన్ని ఈ మిగిలిన వాళ్ళు అందరికీ వస్తాయి. ఊరికి ఇప్పుడు ఉన్న వాటికి కొన్ని ఇచ్చేస్తున్నాయి. 4, 2, 3 ఉన్నాయి. యూ గో హెడ్. ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఎన్ని పంపాలో అన్ని పంపుతాను. అలాగే ఈ ఏకాదశి పేపరు, కార్డు, స్టిక్కరు 3 సెట్గా అందరూ తీసుకోండి. ఏకాదశి ఫాలో అవ్వండి. అమ్మ చాలా సంతోషం, మీ అందరూ చక్కగా ఉన్నారు, విన్నారు. అలాగే పిల్లలు వస్తే నేను వాళ్ళకి ఏదో ఇవ్వాలని అనుకున్నాను. పిల్లలు ఏం సార్ ప్లీజ్ సార్. అమ్మ చాలా సంతోషం సార్. ఏకాదశి పేపర్ సార్, ఇది గొర్రెల పుస్తకం. ఎవరైనా ప్రశ్నించడానికి విత్ హెవీ నాలెడ్జ్. మనం ఎందుకు అనుకోవద్దండి, భవిష్యత్తు చాలా డిఫికల్ట్గా ఉంది. ఆస్ట్రేలియా చూశారు కదా, ఎవడు బతుకుని బతికిన బట్టలే మాదే ఉండాలి అంటే అక్కడ పెట్టేస్తున్నారు. ప్రపంచ యూరోప్, యూకే నాట్ ఓకే, వాళ్ళు చెప్తున్నారు అది మాకే అని చెప్పి. సో అందువలన మనం ఖచ్చితంగా ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్నెస్ని శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ ఇవ్వాలని, మన అందరం కూడా ఈ దేశ ధర్మాల కోసం సమయం ఇచ్చి మన ధర్మం కోసం మనం జీవించాలని. సార్ వచ్చారుగా వెళ్ళేవారు సార్, మాకు ప్రసాదం ఇచ్చారు. అలాగే మీరు ఆయనతో మాట్లాడండి, నేను డేట్ పడి. పిల్లలు మాత్రం వస్తే పిల్లలు నేను ఒక పార్కి వాళ్ళకి ఏదో ఎవరుంటే వాళ్ళు పెద్దోళ్ళు మాత్రం ఇవన్నీ తీసేసుకోండి. ఇంటికి ఓ సెట్టుగా పెద్దోళ్ళు అందరూ ఏకాదశి పేపర్ తీసేసుకోండి. అది మీకు వీళ్ళు రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరన్నా బాగా పెద్ద చెయ్యి ఉన్నటువంటి వాళ్ళకి ఇది కాలభైరుడు యొక్కది. ఎవరైనా పెద్ద హ్యాండ్ అయితే బాగుంటుంది. చూడండి, అంటే లూజ్ కాకుండా ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి యూనన ఎవరు అలాగే ఇది తులసి. ఇది తులసి కానీ ఇది ప్యూర్ వెజ్ పీపుల్ కి ఇవ్వాలి. ప్యూర్ వెజ్ ఎవరో వాళ్ళకి, పిల్లలకి. మై ప్రయారిటీ చిల్డ్రన్స్. ఎవరు ప్యూర్ వెజ్ వాళ్ళకి జాగ్రత్తగా ఎవరు ప్యూర్ వెజ్ వాళ్ళకి ఇవ్వాలి. అందుకని అలాగే చేతికి ఆ లావుది కాకుండా చిన్నది కావాలనుకునే వాళ్ళు ఇది నన్ను ఇవ్వండి, తీసుకుంటాను. ఓకేనా? ఏం కావాలి? గ్యాప్ ఇస్తే గ్యాప్ అవుతుంది. అది ఎక్కడ ఉందిరా పెట్టి. అలాగే పిల్లలు ఇచ్చారు, చిన్న చిన్న పిల్లలు. ఇదేంటా ఇది? కార్డులో ఉంది సార్ నంబర్. కార్డులో అదే నంబర్ గురుగారు. ఒరే కొంచెం వెనక్కి పెట్టి కొద్దిగా, మొత్తం కాదు. Maybe change flute. Maybe another one. Thank you. What's your name? Arjun. Flute Jankamundudu. Hey, come on. What's your name? Aradhya. Wonderful,
ఆరాధ్యో వ్రజేశ భగవాన్. యు ప్లే, యు కెన్ ఆరాధ్య, యు కెన్. నాన్న పిల్లలు ఇవన్నీ ఇది సాల్వ్ ఫ్రమ్ బృందావన్. వావ్, బాగుంది కదా, నైస్ గా. నాన్న అందరూ అన్ని తీసుకోండి నాన్న, బృందావనం యొక్క ఈ ప్రసాదాలు అందరూ తీసుకోండి నాన్న. సరిపోతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ యూ కెన్. చూడండి, ఓకే, చూడండి, ఎవరైనా వేసుకోవచ్చు నాన్న. అమ్మ ఎవరైనా తీసుకోండి, ఇక్కడ పెడుతున్నాను, ఎవరైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓ, అది నీకే సరిపోలేదా? ఓ, ఎంత బక్క పిల్లకే పడిపోలేదా? ఎక్కితే సరిపోతుంది, ఎక్కకపోతే సరిపోతుంది. చిన్న పిల్లరా నువ్వు? అయ్యో, మీరు చిన్న పిల్లలు, మీకే చాలేదా? స్మాల్ దిస్ ఆల్. అది బాగా పెద్ద అయిపోతుంది అన్న, లూజ్ అయిపోతుంది, అది పెద్దదైపోతుంది. ఇదే బెస్ట్. వాళ్ళ చేతికి అది అనవసరంగా వేలాడిపోతుంది. చూడండి, ఇది వెళ్తుంది. ఏం పేరమ్మా? అర్జున్. అబ్బా, కృష్ణుడికి ఇష్టమైన వాడు కదా. అమ్మ తల్లులు, ఏదైనా ఒక ప్రశ్న సమాధానం చెప్తే గిఫ్ట్ మీకు కూడా ఇద్దాం. ఒక్క 1 క్వశ్చన్ 1 ఆన్సర్ 1 గిఫ్ట్ అండ్ యూ షిఫ్ట్. మీ పేరమ్మా? సుచిత్ర. అమ్మ ఒక ప్రశ్న అడుగుతాను. భీష్ముడి వాళ్ళ అమ్మ పేరేంటి? పెద్ద ప్రశ్న అడిగారు. మీ వీడియో చెప్పకూడదు, చేయచ్చు. అబ్బా, ఎక్కువ పెట్టండి. వాళ్ళ అమ్మ గంగా, మనకు తొలగించారు మీరు గంగా. సే రంగరంగ గోవిందా. అమ్మ నెక్స్ట్, మీ పేరమ్మా? అమ్మ మా అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా చెల్లి పేరు మహాలక్ష్మి, విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి, హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి. ఓకే, మీకు ప్రశ్న వేస్తాను, వేయకుండా నాకు ఎవరు ఇష్టం ఉండదు. అమ్మ మా ప్రశ్న ఏమిటంటే, కృష్ణుడి యొక్క అన్నగారు బలరాముడు, బలరాముడు భార్య పేరు మీరు చెప్పకూడదు. గిఫ్ట్ చెప్తున్నా మాట్లాడకూడదు. వాట్ యు వాంట్? యు డిడ్ గెట్ యు వాట్ యు వాంట్ దిస్? ఆరాధ్య, నీకేం కావాలరా? హ్యాండ్ కా? హ్యాండ్ కి కదా, హ్యాండ్ కేనా? ఇఫ్ ఐ హావ్ ఐ విల్. అమ్మ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరైనా ఒక్కరు చెప్పండి. నీకు వచ్చింది కదా, చేతికి రాలేదా? గాట్ ఇట్ నౌ. అమ్మా ఒక ఆన్సర్. ఎవరు చెప్పారు? రేవతి. రోజు వాళ్ళ అమ్మ, లేకపోతే వాళ్ళ భార్య. థ్యాంక్ యూ. గీత బిగాన్. అమ్మ మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? ఏముంది, చిన్న క్వశ్చన్ అడుగుతారు మీరు. అమ్మా, మన రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్రాలో 2 నదుల పేర్లు చెప్పండి చాలు. 2 నదులు అయిపోయా. ఒకరి కృష్ణ, ఒకరు గోదావరి. ఇది మన దారి. అమ్మా హరే కృష్ణ. అమ్మమ్మ చూసారా, నర్మదా పుష్కరాల్లో కలిసారు నదీమ తల్లి. అందుకే చెప్తున్న ఆన్సర్. 1 more నది. నర్మదా పుష్కరాలు కరెక్ట్. అవును, ఉంది కార్డు. మీ కార్డు తీసుకోలే? అక్కడ ఓ, నాకు వాట్సాప్ లో కదా. అమ్మ వాళ్ళ మామగారి పేరు ఇలాంటి పెద్ద ప్రశ్నలు అడిగి మళ్ళీ చిన్నదంట రామ. వెంకటేశ్వర వాళ్ళ మామగారి పేరు ఇప్పుడు ఇస్తా, చాలా పెద్దది, మనకు కనపడేది. కింగ్ తెలుగులో. అమ్మయ్య పెట్టమ్మకు, అమ్మయ్య సది సాధించనే మనస. తల్లి నీ పేరా? అనీష తల్లి. సరే, నేను చిన్న ప్రశ్న అడుగుతాను. ఎప్పుడు వీణ పట్టుకుని ఒక ఆయన విష్ణుమూర్తిని కీర్తిస్తూ ఉంటాడు, నారాయణ నారాయణ. ఆయన పేరేంటి? అబ్బా ఇదపిగా అనీష
ఓ మా బంగారు తల్లి. రైట్ శ్రీకృష్ణ. అమ్మ ఇంకెవరైనా తల్లులు రండి, ఊరికే వెళ్ళిపోకండి. అమ్మ ఊరికే సరదాగా ఒక ప్రశ్న, ఎవరైనా రండి వితౌట్ గిఫ్ట్, మీరు ఇంకా తీసుకోలేదు, వినండి. అమ్మ కృష్ణుడు ఏ ఊరిలో పుట్టాడు? ఏ ఊరిలో పుట్టాడు? పాడబాడినా పాడబడితే స్టార్టింగ్ అంత మొత్తం ఆ ఊరిలో వస్తుంది. అది మా అత్తగారు చెప్తారు. విను ప్లీజ్, ఛాన్స్ ఇవ్వు, ఫ్యాన్స్ కి ఛాన్స్. ఎవరండి సార్? రండి, ఎందుకు వచ్చిన వాళ్ళు మీరు రండి సార్. మీరు చెప్పిన కరింగల్ మాల రండి సార్, రండి. అండ్ ప్రొఫెసర్ అండి. బిగ్ హ్యాండ్. ఏం పేరు సార్? సుదర్శన్. యూ డిడ్ యువర్ ప్రదర్శన్. దిస్ ఈజ్ అవర్ ప్రదర్శన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అందరూ అన్నీ తీసుకున్నారు. అమ్మ మీ క్వశ్చన్ ఐ విల్ చేంజ్. ఓకే, కృష్ణుడు ఒక లేడీ డీమన్ ని చంపాడు. ఆవిడ పేరు చెప్పండి. ఎవరు చెప్పదు ప్లీజ్. ఒక లేడీ డీమన్, ఆడ రాక్షసిని చంపాడు. ఫస్ట్ లేడీ రాక్షసి మీకు తెలుసు, అది రాముడు. వెన్ ఈజ్ ఏ బేబీ. రెండో గిఫ్ట్ వద్దని సరదాగా హెల్ప్ చెప్తారా? ఇంకో ప్రశ్న కదా. కృష్ణుడు డాన్స్ చేసాడు ఒక పాము మీద, దాని పేరు చెప్పండి. పక్క వాళ్ళ టాలెంట్ తొక్కేస్తారా మీరు? పక్క వాళ్ళ టాలెంట్ కి ఛాన్స్ ఇవ్వరా మీరు? అమ్మ పోనీ ఎవ్వరు చెప్పొద్దని ఆవిడ చెప్తుంది. అమ్మ మీ పేరేమో? జ్యోతి గారు చెప్తారు. ఎవ్వరు మాట్లాడకండి. కృష్ణుడు పేరు చెప్పగానే గుర్తొచ్చే ఊరు, అది పుట్టిన ఊరు. కృష్ణుడు పేరు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడమ్మా. ఉన్నాడు, కానీ కృష్ణుడు అనగానే ఒక ఊరు గుర్తొస్తుంది. మనం అంతా వెళ్తుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ ఊరు తెచ్చారు? అసలు తప్ప అని చెప్పారేంటి? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడే. సరే, అది కూడా అవలే. సరే, ఎవరు చెప్పొద్దు, జ్యోతి గారు చెప్తారు. బృందావనంలో ఉండే ఒక నది, ఎంత చెప్పాను నేను. మీకున్నది అపార్ట్మెంట్ లో గది, బృందావనంలో ఉన్నది ఒక నది. ఆలోచిస్తుంది జ్యోతి గారి మది, అది తక్కువ చెప్పడమేనా? మనం చెప్పద్దా? మీ టాలెంట్ చెప్పండి. ఏంటది? అమ్మాయి కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను ఒప్పుకోండి. టాలెంట్ కోడలది, ఆవిడకే ఇస్తా గిఫ్ట్. అర్థమైంది. పైలట్ గారు వాళ్ళ అమ్మగారు, నాకు అర్థమైంది. అయితే క్వశ్చన్ నేను మార్చుతాను తప్ప. ఇంకో క్వశ్చన్ లాస్ట్ ఈజీ ఆవిడకి. ఈ దోస్తులు పడాలంటే దోశ లాస్ట్. అమ్మమ్మ జ్యోతి గారు, వేడి దోశ మీద ఏం రాస్తే బాగుంటుంది చెప్పండి. మరి కృష్ణుడు తెల్లగా తినేది ఏంటి? అమ్మయ్య సాధించనే మనస. తప్పదు, మీరు గెలవాలి. మా అమ్మ గెలుపు, అది మాకు కావాలి, అదే మలుపు. ఈ లోపల దోశ పిలుపు. మీరు దాని గొడవ చూడండి నాన్న. ఎవరు మా తల్లులు అందరికి వచ్చిందా? ఎవరు మిస్ అవ్వకండి. తర్వాత పురుషులు. అమ్మ ఏం పేరమ్మా? ఉపాసన, ఆరాధ్య, అన్ని మంచి పేర్లు. సరే, పార్వతీదేవి వాళ్ళ అమ్మ పేరు. లోపల నక ఒక అక్షరం పెడితే వాళ్ళ అమ్మ పేరు వద్దు. ఎవరు చెప్పకండి, ఆవిడ చెప్పుద్ది. ఎవరు చెప్పద్దు ప్లీజ్. లోపల నక ఒక జంతువు పేరులో మొదటి అక్షరం పెడితే మన ఇంగ్లీష్లో 5వ నెల పేరు పెడితే ఆన్సర్ వచ్చేది. ఎవరు చెప్పద్దు. ఊరుకోండి సార్. ప్రొఫెసర్ గారు మీరేంటి సార్ అసలు తక్కువ టాలెంట్? ఏంటి అసలు? అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పమ్మా. లోపల ఏమవుతుంది ఇప్పుడు? కరకర ఏమంటాం? నక కలుపు. ఉండరా? ప్యాన్ అంటాడు.
అమ్మ లోపల ఏమవుతుంది? ఇప్పుడు ఆకలిస్తుంది కదా, ఆకలిస్తుందా? నాకు 5వ నెల ఏంటి ఇంగ్లీష్? ఆ రెండు కలుపు. నేను నాకు అంటుంది ఆవిడ. సరదాగా తల్లి. అమ్మా నేను ఇచ్చింది ముత్యం, నువ్వు చెప్పింది సత్యం. నాన్న అందరికి కార్డు వచ్చినాయా? ఏకాదశి పేపర్ వచ్చిందా? అమ్మ మీ పేరమ్మా? సుధా. రైట్. కృష్ణుడు అర్జునుడు రథం మీద వెళ్ళారు కదా, అప్పుడు కృష్ణుడు లెక్చర్ ఇచ్చాడు. ఆ లెక్చర్ అంతా ఓ బుక్ లో రాశారు. ఆ బుక్ పేరేంటి? చాలా అదే గెలిపించాలి. అప్పుడు ఆవిడ ఏమంటది? చెయ్యి ఇప్పటికీ డాడీ నా చెయ్యి చేతిలో అన్నట్టుగా ఏమండి అంటది. సరే సరే మీరు చెప్పద్దు, ఈజీ క్వశ్చన్. ఈ లెక్చర్ జరిగిన ప్లేస్, ఆ ఊరి పేరు చెప్పండి. 4 అక్షరాలు ఊరు. హర్యానా ఊరు కాదు సార్, హర్యానాలో ఉంది ఊరి పేరు. అదే ఈ భౌతికత చెప్పిన ప్లేస్. భౌతికత ఏ ఊళ్ళో చెప్పారు? అమ్మాయి పట్టాలి ఏంటిగా చెప్పండి. సుధా. సుధా అంటే అమృతం పంచానమ్మ. అది 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 అమ్మ. నాన్న ఇంకెవరు? నాన్న పైలట్ గారు ఇలా రానా? ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చావు? గురుగారు అదే నీకు బిగ్ గిఫ్ట్ నాన్న. ఒరిజినల్ రుద్రాక్ష ఫ్రమ్ బృందావన్. హర హర మహాదేవ. ఇంకెవరు మిస్ అయిపోయారండి? ఒక గిఫ్ట్ అన్న తీసి షిఫ్ట్ అయిపోండి. అమ్మ రామ్మ, ఏం పేరమ్మా? ఈశ్వరి గారు. అమ్మ చిన్న క్వశ్చన్ అడుగుతాను, అడగకుండా ఇవ్వలేను నేను. ప్రశ్న లేకుండా చాలా ఈజీ క్వశ్చన్. నాది వార్నింగ్, లేచేది మార్నింగ్. జపం చేస్తాం వింటూ వింటూ. అది కావాలి. కృష్ణుడు మెడలో ఉంది తులసి. మనం ఎవరికి ఉండకూడదు జలసి. మనమంతా ఉండాలి కలసి మెలసి. దట్ ఈస్ అవర్ పాలసీ. సో చాలా సంతోషం. మీరు చెప్పండి, చిన్న ప్రశ్న. రామాయణం ఎవరు రాశారు? పెద్ద ప్రశ్న చిన్నదా? చిన్నదాగా చెప్పండి. అమ్మ నెక్స్ట్. తల్లులు అయిపోయారా? అమ్మ మీరు రావాలి. మీరు మిస్ తీసుకుంటే ప్లస్. మీ మొక్కలో ఉంది బ్లిస్. కృష్ణ is going to bless. అమ్మ ఏం పేరు అమ్మ? ఇది ఆపు. లక్ష్మి గారు. అమ్మ చిన్న ప్రశ్న, చాలా చిన్న ప్రశ్న. మన పుస్తకాలు, మన భగవద్గీత, భాగవతం ఇలాంటి పుస్తకాలు రాశారే ఒక గొప్ప ఆయన. ఆ రాసిన ఆయన పేరేంటి? భగవద్గీత, భాగవతం, మహాభారతం ఇవన్నీ ఒక ఆయన రాశాడు. అది గడ్డ పెట్టుకుని గణపతి కూర్చుని రాశాడు. ఈయన చెప్తూ ఉంటే ఆయన ఎవరు? విష్ణు సహస్రం ఎప్పుడైనా చదివారా? చదివి అందులో వస్తుంది, ఫస్ట్ వస్తుంది. నేను చెప్పలేదు, అదంతా చెప్పేశారు. గరిపాటి వారు మనం కలిస్తే చెప్పాను, మొన్న మీ లెక్చర్ వింటున్నానండి, గ్లాసులు దోశలు జ్యూసులు అని అది సరదాగా అంటారు అన్నమాట. అమ్మ సరే పోలే, మీకు ఈజీ. 7 కొండల మీద ఉండే వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు. ఆయన భార్య పేరేంటి? అమ్మాయి గీతకి హెడ్క్వార్టర్. అమ్మని గెలిపించాల్సింది. ఇంకెవరన్నా అమ్మన్నారా? అయిపోయారా? నన్ను కరంగల వాళ్ళ పురుషులు అండి. అయింది పురుషుడు. నాన్న ఏం పేరు? నితిన్ రావు. నాన్న చిన్న క్వశ్చన్ ఆన్సర్. అర్జునుడికి తర్వాత ఉండే 2 పేర్లు చెప్పు. ఎవరు హెల్ప్ చేయొద్దండి ప్లీజ్. అర్జునుడి తమ్ముళ్ళు. అర్జునుడు 5 కదా పాండవులు, అందులో అర్జునుడి తర్వాత 2 పేర్లు చెప్పు. ఎవరు చెప్పద్దండి. నో హెల్ప్. కొట్టనే. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. అయితే ఊరుకున్నా మీ టాలెంట్ బయటపడాల్సిందే. అర్థమైంది. మామాజీ ఓకే. మీ పేరు సార్? విజయ్ కుమార్ గారు. మీకు విజయం లభించినాక చిన్న ప్రశ్న అడుగుతాను సార్. రాములు వారు అయోధ్య నుంచి అడవికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆ నది దాటించడం ఎవరు చెప్పద్దు. ఆ నది దాటించిన ఆయన పేరు చెప్పరు. ఎవరు చెప్పద్దు ప్లీజ్.
ఆల్ ఆఫ్ ప్లీజ్ సైలెన్స్. ఒక ఆయన నది దాటించండి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా అబోయే ఆయన పేరు పులినా పులినా కేవ్ తెలుగులో చెప్పండి. ఆ కేవ్ తెలుగులో ఉంటారు. చాలా సంతోషం. అక్కడ స్వాహ, ఇక్కడ ఆహా, అక్కడ గుహ. నన్ను నెక్స్ట్ ఇంకెవరు మిస్ సార్ మీ పేరు? శంకరం, లోక శంకరం. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఆది శంకరాచార్య వారు ఎవరిలో పుట్టారు చెప్పండి. అలాగే ఉంటుంది కేరళ. ఎవరింది వాళ్ళది ఎవరిది అవసరం, మొత్తం అవసరం. మొన్న ఇందాక చెప్పాను నేను. సరే తెలుగులో దీన్ని ఏమంటారు సార్? కాలు. ఓకే, కాలు ఇచ్చాను సార్. ఎవరైనా చెప్పండి వాళ్ళ ఊరి పేరు. శంకరాచార్య వారు పుట్టిన ఊరి పేరు ఎవరైనా చెప్పండి అన్న. కాలడి. కాలడి అప్పుడు సరే పక్కన పెడదాం. సరే, మన దేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి. అందులో జ్యోతిర్లింగాలు రెండు చెప్పండి సార్. ఎవరు చెప్పకూడదు, అని చెప్పాలి. శంకర్ కాబట్టి రెండే. పోనీ ఒక్కటి మన రాష్ట్రంలో ఒకటి ఉంది అంతే. అది చెప్పేసారు. అదే జ్యోతిర్లింగాల్లో ఆయన చెప్పడే ఉండే. ఒకటి చెప్పండి సార్, ఏదో ఒకటి. వాళ్ళు చెప్పింది చెప్పకూడదు, ఒప్పుకోండి. అన్ని ఏం చెప్పింది ఆయన చెప్పారు. ఈ దోషులు లేదు అసలు. సార్ మీరు అది క్వశ్చన్ మార్చేస్తాను సార్, క్వశ్చన్ మార్చేస్తాను. వెంకటేశ్వర స్వామి చేతుల్లో 4 చేతుల్లో ఏముంటాయి? ఎవరు చెప్పకూడదు. ఓ చెయ్యి అభయం. శంకర్ నెక్స్ట్ తల్లులు అందరూ అయిపోయారు కదా సార్. ఏ పేరు? మణికాంత్. చాలా మణికొండలో మణికాంత్. అబ్బా అద్భుతం. సరే, కొడవు దగ్గర దగ్గర రైట్. మీకు చాలా సులభమైన ప్రశ్న. అదేమిటంటే పరశురాముడు వాళ్ళ నాన్న పేరు. చాలా పెద్ద కూడా క్లియరా? క్లియరా? నిప్పుని ఇంకెలా పిలవచ్చు? అదే గ్యాదరింగ్ తెలుగులో ఏమనాలి? దగ్గర చేయుట తెలుగులో ఏమనాలి? జమ చేయుట. ఆన్సర్ చెప్తే చప్పట్లు కొడుతుంది, చెప్పకపోతే అమ్మ కొడుతుంది. అయిపోయా మీకు ఫీస్ట్. నా ప్రయాణం హైదరాబాద్లో రేపటితో లాస్ట్. ఎందుకంటే రేపు సాయంత్రానికి మళ్ళీ ఎక్కడ గోదావరిలో తేలాలి. రాజమండ్రి పక్కన బండూరు, అది వివి నాయక్ వాళ్ళ ఊరు ఉందిగా, చాగళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పాలి. తర్వాత ఇంకా ఏవో ద్రాక్షారామం, ఇంకెక్కడికి కూడా వెళ్ళాలి. సార్ మీ పేరు? అబ్బాయి ఎంత మంచి పేరు, విద్యాధరుడు. అద్భుతం, అద్భుతమైన పేరు. సరే, దేవతల డాక్టర్స్ ని ఏమని పిలుస్తారు చెప్పండి. బట్ ఇదే బిగాన్, యువర్ రైట్ పర్సన్. ఏదో బిగాన్ అద్భుతం. అశ్విని దేవతలు, అశ్విని దేవతలు అనే సార్. మీకు ఇవ్వకపోతే సార్ చిన్న క్వశ్చన్ వేస్తే కానీ ఇవ్వలేను నేను. వినాయకుడు పత్రిలో 3 రకాలు చెప్పండి సార్. పత్రి ఉన్నాయి కదా, 3 నెలలు అయింది. అది కూడా చెప్పండి. అక్కర్లేదు, చెప్పండి సార్. 3 రకాలు చెప్పండి సార్. పత్రిలో గరిక వేస్తాం, ఇంకా చెప్పండి. తులసి, అంటే ఆ రోజు ఆయనకి వేస్తాం కదా సార్. గరిక పత్రం సమర్పయామి. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? సరే సార్, ఏం పేరు నరేంద్ర గారు? నరేంద్ర గారు
అమ్మమ్మ. మీకు చిన్న క్వశ్చన్. సుబ్రహ్మణ్య స్వామి ఇంకో 2 పేర్లు చెప్పండి. ఎవరు చెప్పండి, ఈజీ క్వశ్చన్. సుబ్రహ్మణ్య స్వామి ఇంకో 2 క్వశ్చన్. అమ్మ నీకు గిఫ్ట్ రాలే. సుబ్రహ్మణ్య స్వామికి ఇంకో 2 పేర్లు. పళని స్వామి ఇంకా ఒక్కటి. సన్ తెలుగులో ఏమంటారు? కొడుకు SON. ఎస్ఓఎన్ సన్ ని తెలుగులో ఏమంటారు? ఇంకా కుమారస్వామి. మరి గెలిపితే వదులుకున్నాయి. నెక్స్ట్ అమ్మ రారా. మా ప్రెసిడెంట్ గారు. ఎవరు రాలేదు, మీరు రావాలి. ఎవరు ప్రెసిడెంట్ గారు? స్నాప్. సుజన్ తోపు అందరికీ అనుకోండి, మీరు ప్రతినిధిగా. సో సుజన్ తోపు, నువ్వు తీయ స్నాప్, నువ్వు ఎలా నువ్వు లేపు. అమ్మ థ్యాంక్ యూ. మీరు రండి. ఒక క్వశ్చన్ ఓకేనా? చాలా చిన్న. అన్నమయ్య ఎన్ని పాటలు పాడాడు, ఎన్ని వేలు, అది కూడా చెప్పేస్తా. క్లూ కూడా నేను ఇచ్చేస్తా. అంటే పల్లె అంటే ఎన్ని వేలు, అది వేలు చెప్పేస్తాను. ఎన్ని 30 తక్కువ ఉన్నాయి. అరే అందరి కార్డు, పేపర్లు, స్టిక్కర్లు, తాళ్ళు అన్నీ వచ్చినాయా? రైట్ అమ్మ ఎవరో విషయం సందీప్ దాని ఈ రోజు దోశలు తినేసేయండి. తెల్లారిపోతాయి. ఏ పేరు? సందీప్. పాండవుడు గురువు పేరు. ఈజీ క్వశ్చన్. ఎవరు చెప్పద్దు. పైన ఎగురుతూ ఇలా ఇలా మన క్యాప్చర్ చేస్తుంది. ఏం కెమెరా? ఊరిపోయారు అసలు. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? నేను ఎత్తుకున్నాను నీకు ఇద్దా. బాబా అలా నవ్వాలా నువ్వు బజ్జులు అయిపోయావు. నువ్వేం సీరియస్ నువ్వు నవ్వా ఏంటి? తెచ్చేస్తున్నావు మమ్మల్ని. నీకు ఇద్దా సీరియస్. ఎన్ని నెలలు కళ్ళు కనుకొచ్చుకుంటుంది. మీ పేరేమా? చిన్న ప్రశ్న వేసిస్తాను. హనుమంతుడు వాళ్ళ అమ్మ పేరు. అమ్మ గిదపి గ్యాంట్ పావని అమ్మ. నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయిపోయారు? అల్లులు కానీ మాల్లో ఇవి ఇందాక ఇచ్చినవి మాల్లో కట్ చేసి ఇవ్వండి. ధర కన్నే నీ పేరు ఏం పేరు? నిర్వాణ. ఈ పేరు మాకు చాలా ముఖ్యం. తిరుపతిలో పునర్వి తల్లి నువ్వు రావా? వస్తావా? ఏడుస్తావా? మా పొట్టు మరి అంతే. చిన్న బంగారు తల్లి నాన్న అమ్మ అందరూ ప్రసాదం తీసుకోండి. వాళ్ళకి మాల ఇవ్వలేదు. ఇస్తాను. ఇక్కడ ఒకటి మాలలో సుమకార్ గారి దగ్గర ఇచ్చారు. బోర్డు ఇచ్చాను. పిల్లలు కట్ చేయలేదు సార్. ప్రశ్న వేస్తారు. చిన్న ప్రశ్న. రాముడికి తమ్ముళ్ళు 3 పేర్లు చెప్పండి సార్. రాముడు తమ్ముడు ఎవరు చెప్పండి? అమ్మ గీత బిగ్ హ్యాండ్ పొంగట్టుంది. అమ్మ మీ పేరు? రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. అమ్మ తల్లులు రైట్.
మీకు ఒక ప్రశ్న, ఓకేనా? కాశీకి ఇంకో పేరు ఎవరు చెప్పకూడదు, ఆవిడే చెప్పాలి. కాశీకి ఇంకో పేరు. మొన్నే మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు, దాని పేరు కొట్టండి. ఏ పేరు మీ పేరు? వనజయ వారణాసి. పొంగు పెట్టండి, మ్యాచింగ్ కూడా అనుకుంటారు. బృందావనం తెచ్చారు అమ్మా. అరే నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యారు? అమ్మ మీ పేరు? సుదీప్తి. అమ్మ మీకు ఒక ప్రశ్న. పార్వతీదేవి వాళ్ళ నాన్న పేరు. సుదీప్తి మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ముత్యమాలు అయిపోయినాయి కాబట్టి మీరు మమ్మల్ని పరీక్షించకూడదు. సుదీప్తి మాత్రమే చెప్పాలి. గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్, తర్వాత ఎక్కిన లిఫ్ట్. ఎవరు చెప్తున్నారు? ఆల్రెడీ గిఫ్ట్ వచ్చిన చెప్పకూడదండి. దాక్షాయణి యొక్క సతీదేవి వాళ్ళ నాన్న, పార్వతీదేవి వాళ్ళ నాన్న పేరు. ఆవిడ కోపం వచ్చింది, శరీరం వదిలేసింది కదా. వదిలేసిన తర్వాత ఆయనకి కూతురుగా పుట్టింది. నీ పేరుతో నన్ను పిలుస్తారు, నాకు ఇష్టం లేదని ఆవిడ శరీరం వదిలేసింది. మీరు చెప్పారా? రండి, ఎందుకు వచ్చింది గొడవ? పూర్తి చేయండి. సగం చెప్పారు అయితే పక్కన కాదు. మీరు దోశ తినాలా? కొండి, మీరు దోశ తినేయండి. కొండి.